తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇవాళ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామిని సేవించుకున్న వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో చెన్నై లవ్ స్టోరీ చిత్ర బృందం హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ గౌరీప్రియ, సంగీత దర్శకుడు మణిశర్మతో పాటు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఉన్నారు. తమ కొత్త చిత్రం విజయవంతం కావాలని చిత్ర యూనిట్ శ్రీవారిని వేడుకుంది. దర్శనానంతరం వేద పండితుల వీరికి ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కలిసి వచ్చాను సార్ అందరూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం ఉదయమే శ్రీ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. ఆయనకి తలనీలాలు సమర్పించుకొని మొక్కు చెల్లించుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక సంక్షేమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే ప్రసాదం క్వాలిటీ దగ్గర నుంచి కూడా మనకి సేవల దగ్గర నుంచి కూడా అన్ని కూడా చాలా చక్కగా జరగడం చాలా చాలా సంతోషకరం. మరింత బాధ్యత మా మీద పెంచడం జరిగింది. అదే విధంగా భక్తుల రద్దీ కూడా పెరగడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు అన్ని సౌకర్యాలతో వారికి ఎక్కడ ఇబ్బందికరంగా లేకుండా మంచినీటి దగ్గర నుంచి కూడా అన్ని సౌకర్యాలు చూసుకుంటూ వారికి స్వామివారి దర్శనాన్ని అందించడం అనేది నిజంగా నిర్వాహకుల్ని అభినందించాల్సిన సమయంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మా చిత్రం చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవ్వడంతో స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చి నిన్న ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. మా ప్రమోషన్స్ అన్నిటినీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. 3-4 ప్రాజెక్టులు ఉన్నాయండి. హిందీలో సినిమా బేబీ చేస్తున్నాం. జూలై 24 రిలీజ్ అవుతుందండి సినిమా. మళ్ళీ బేబీని మించి ఉంటుందని గట్టి నమ్మకం. అందరికి నమస్కారం. వాళ్ళ పొద్దున నిజంగా చాలా చాలా మంచి దర్శనం అయింది. తిరుపతిలో కింద మంచి ఈవెంట్ చేసుకుని మా సినిమాలో మూడో పాట రిలీజ్ చేసుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని మేమంతా వచ్చాము. సో జూలై 24వ తేదీన మా సినిమా రిలీజ్ అవబోతుంది. సో మీ స్వామివారి బ్లెస్సింగ్స్ తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా మాకు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ చెన్నై లవ్ స్టోరీ టీం మొత్తం నిన్న తిరుపతికి వచ్చాం మా సాంగ్ లాంచ్ చేయడానికి. అలాగే మా మూవీ రిలీజ్ డేట్ ఇక్కడ నుంచి అనౌన్స్ చేసాం. జూలై 24th మూవీ రిలీజ్ అవబోతుంది. ఇదో ఇక్కడ నుంచే ప్రమోషన్స్ అంతా స్టార్ట్ చేద్దాం. సోమవారం ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఉన్నాయన్న నెక్స్ట్ ఉన్నాయి అయిపోయింది. నిన్న స్వామివారి పాదాల చెంత తిరుపతిలో చెన్నై లవ్ స్టోరీలో జిగితారా అన్న పాటను విడుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు వచ్చి స్వామివారి ఆశీస్సులతో చెన్నై లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ జూలై 24ని ప్రకటించడం జరిగింది. మా చెన్నై లవ్ స్టోరీ పాటలకి, చెన్నై లవ్ స్టోరీ సినిమాకి కూడా తెలుగువారి అందరి ఆదరాభిమానాలు స్వామివారి దయ వల్ల లభిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మంచి ప్రేమ కథా చిత్రం మా గొప్ప అనుభూతి ఇవ్వబోతుంది. సినిమా రచనా శైలి ఈ కాలం ప్రేక్షకుడికి ఖచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని నేను